హాయ్ అండి. ఈరోజు మనం గ్రూప్ 2 ప్రిలిమ్స్లో భాగంగా ఇండియన్ హిస్టరీలో ఇంతవరకు ఫస్ట్ పార్ట్ చూసాం బుద్ధిజం గురించి. బౌద్ధ మతం గురించి ఇప్పుడు సెకండ్ పార్ట్ చూద్దామండి. ఓకేనా? ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఓకేనా? ప్రీవియస్లో మనం చూసాం. ఇక్కడ ఏంటంటే మనం బుద్ధిజం గురించి, వాటి యొక్క లక్ష్యాలు ఏంటి, బుద్ధుడు ఏమేమి ప్రవేశపెట్టాడు, అష్టాంగ మార్గాలు అంటే ఏమిటి, అవన్నీ ఇంతవరకు మనం చూసాం. అలాగే త్రిపీటకాల గురించి కూడా ఇంతవరకు మనం చూసాం. వినయ, సుత్త, అభిధమ్మ. వినయ, సుత్త, అభిధమ్మ. వీటి గురించి కూడా మనం చూసాం. వినయ అంటే ఏంటంటే ఇది మనకి సంఘం యొక్క విధుల గురించి, అలాగే సంఘం యొక్క నియమాల గురించి చెప్తుంది అనమాట. అంటే బౌద్ధ భిక్షువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మనకు ఆల్రెడీ ఇది డిస్కస్ చేసాం. ఎవరైతే చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చూడండి. చూసి పార్ట్ 2కి అయితే చూస్తే మనకి బాగుంటుందని అర్థమవుతుంది. అలాగే సుత్త ఇదేం చెప్తుందంటే బోధనలు. ఎవరి బోధనలు? బుద్ధుని యొక్క బోధనల గురించి మనకి తెలియజేస్తుందండి సుత్త అనేది. అదే అభిధమ్మ అనేది ఏంటి తెలియజేస్తుందంటే మనకి తాత్విక అంశాల గురించి తెలియజేస్తుంది. జస్ట్ రీక్యాప్ చేస్తాను అంతే. ఓకేనా? మనకి ఇక్కడ ఈ 3 వినయ, సుత్త, అభిధమ్మ ఇవి త్రిపీటకాలు అంట మనకు తెలుసు. జస్ట్ రీకాల్ చేశానంటే. అదే వినయ అలాగే సుత్త ఈ రెండు కూడా మనకి మొదటి బౌద్ధ సంగీత పరిషత్తులో అయితే వీటిని సంకలనం అయితే చేయడం జరిగింది. జస్ట్ అంతవరకు అయితే మనం చూసాము. తర్వాత ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ అండి. ఓకేనా? తర్వాత నుంచి మనకు వచ్చేసరికి ఎక్కడ బౌద్ధ మతం గురించి అన్నమాట. ఇంకా ఎవరైనా ఇంతవరకు మనకి ఏం చూసామంటే బౌద్ధ మతం గురించి చూసాం. ఇప్పుడు భారతదేశంపై బౌద్ధ మతం యొక్క ప్రభావం ఏంటి, ఎవరెవరు ఏ రాజులు ఏ చేశారో అవన్నీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం అన్నమాట. ఓకేనా? తర్వాత బౌద్ధం యొక్క వాస్తుకళ ఎలా ఉంది, అలాగే బౌద్ధం యొక్క శిల్పం ఎలా ఉంది, శిల్పము, వాస్తు, అలాగే వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇవన్నీ ఒకసారి చూద్దాం. సరేనా? అందులో మొదటగా లాస్ట్ క్లాస్లో మనం ఎంతవరకు ఆగామంటే ఇంతవరకు చెప్పుకున్నాం. ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. సరేనా? ఇక్కడ మనం చూస్తే తర్వాత ఎవరైతే భాగస్వామ్యంలో ఉన్నారంటే బౌద్ధ మతానికి హర్షుడు అండి. హర్షుడు కూడా చాలా బౌద్ధ మతాన్ని పోషించాడు అనమాట. ఈయన కూడా ఎందుకంటే ఈయన హర్షుడి గురించి మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే మనకి కాన్సెప్ట్ లింకప్ అనేది బాగుంటుందండి. ఇక్కడ హర్షుడి గురించి మనం చూసుకుంటే ఈయన ఎవరయ్యా అంటే మనకి పుష్యభూత రాజుకు సంబంధించిన అనమాట. పుష్యభూత వంశానికి సంబంధించినటువంటి రాజు లేడు. ఈ తర్వాత వస్తుంది మనకి ఇండియన్ హిస్టరీలో. అక్కడ మనం డీప్గా వెళ్దాం. జస్ట్ ఇక్కడ ఇంట్రొడక్షన్గా మనం చెప్పుకుందాం. ఓకేనా? పుష్యభూత రాజవంశాలకి చెందినటువంటి వాడు అంటే ఇతను ఎవరు? మనకి హర్షుడు అనమాట, హర్షవర్ధనుడు. ఓకేనా? ఈయన గురించి మనం చెప్పుకుంటే అసలు ఈ పుష్యభూత రాజ్యాన్ని ఎవరు స్థాపించారు అనేది మనకి ఇంపార్టెంట్. ఈ పుష్యభూత రాజ్యం అనేది ఎవరు స్థాపించారయ్యా అంటే మనకి ప్రభాకర వర్ధనుడు అండి. ఓకేనా? ప్రభాకర వర్ధనుడు. ఈయన స్థాపించాడనమాట. దాదాపు మనకి వీళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. కీ రోల్ అయితే వీళ్ళు పోషించారనమాట. ఎవరు? ఈ పుష్యభూత వంశం. ఈ ప్రభాకర వర్ధనుడి యొక్క కొడుకే మనకి హర్షవర్ధనుడు. ఓకేనా? ఈ హర్షవర్ధనుడు ఎవరయ్యా అంటే ప్రభాకర వర్ధనుడి యొక్క కొడుకు అండి. అలాగే వీనికి సోదరుడు కూడా ఉన్నారు. మన హర్షవర్ధనుడికి. హర్షవర్ధనుడికి సోదరు ఎవరయ్యా అంటే మనకి రాజ్యవర్ధనుడు అండి. ఓకేనా? రాజ్యవర్ధనుడు. అది కూడా మనకి ఈ పాయింట్లో మనం చదువుకుంటే ఉపయోగం ఉంటుంది. రాజ్యవర్ధనుడు. అయితే మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇది మనకి మ్యాప్ అని తీసుకుంటే ఇది దక్షిణ భారతదేశం, ఇది మనకి ఇలా ఉత్తర భారతదేశం అనుకుంటే
సో ఈ కాన్సెప్ట్లో ఇక్కడ ఇక్కడ బీహారు, ఇక్కడ పశ్చిమ బెంగాల్, ఓకేనా. ఇదంతా గంగా యమున ప్రాంతం అనమాట. ఈ ప్రాంతం అంతటినీ కూడా మనకి అప్పట్లో ఈ యొక్క హర్షవర్ధనుడు అనేది పరిపాలనలోకి వచ్చిందండి ఆ కాలంలో, ఓకేనా. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే ఈ హర్షవర్ధనుడు ఉన్నాడో ఈయన వాళ్ళ యొక్క ముందు వాళ్ళ రాజ్యవర్ధనుడు వాళ్ళ అన్నయ్య అండి. ఈయన ఏం చేశాడయ్యా అంటే, వీళ్ళకి ఒక సిస్టర్ కూడా ఉన్నారు, ఓకేనా. వాళ్ళ యొక్క సిస్టర్ని ఏం చేశారంటే, వాళ్ళ యొక్క సిస్టర్ రాజ్యశ్రీ, ఓకేనా, రాజ్యశ్రీ. ఈ రాజ్యశ్రీని వీళ్ళు ఏం చేశారయ్యా అంటే, మౌఖరి వంశానికి సంబంధించినటువంటి గృహవర్మకి ఇచ్చి పెళ్లి చేస్తారండి, ఓకేనా. ఒకసారి అండి, నేను ఈ స్టిక్ని కొంచెం విత్ తగ్గించుకుంటే ఎక్కువ రాయడానికి అవకాశం ఉంటుంది, రైట్. సో ఇక్కడ చూద్దాం. సో వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ సిస్టర్ని ఎవరికి ఇచ్చారంటే, ఆ కాలంలోనే సమకాలీకుడైనటువంటి మౌఖరి వంశానికి చెందినటువంటి గృహవర్మకి ఇచ్చి పెళ్లి చేశారండి, ఓకేనా, గృహవర్మకి. సో వీళ్ళ రాజ్యం కూడా ఇక్కడే ఉంది, ఎక్కడ మనకి ఈ ప్రాంతంలో. ఇప్పుడు మ్యాప్ వేసి చూపించాను కదా, గంగా యమున ఆ ప్రాంతంలో అయితే మనకి వీళ్ళ యొక్క రాజ్యం ఉంది. అయితే వాళ్ళకి ఇచ్చి ఈయన పెళ్లి చేశాడు. అయితే ఏమైందంటే, బెంగాల్కి సంబంధించి ఇప్పుడు బెంగాలు, బీహారు ఈ రెండు రాజ్యాలు పరిపాలిస్తున్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ గృహవర్మ మీదకి దండెత్తి వెళ్ళారు. సో ఆ కాలంలో దండెత్తి వెళ్ళగా ఏమైందంటే, వాళ్ళకి సహాయం చేయడానికి ఈ రాజ్యవర్ధనుడు కూడా వెళ్ళాడు. ఈ రాజ్యవర్ధనుడు ఎవరు? మన హర్షవర్ధనుడి యొక్క బ్రదర్. ఈయన కూడా వెళ్ళాడు. ఈ హెల్ప్ చేసే సమయంలో ఏమైందయ్యా అంటే, ఈ రాజ్యవర్ధనుడు చనిపోయాడండి, ఓకేనా. ఈ రాజ్యవర్ధనుడు చనిపోయాడు. అయితే ఆ పగ అయితే అప్పటికి ఉండిపోయింది ఎవరికి? మన హర్షవర్ధనుడికి. తర్వాత ఇదంతా డీప్గా డిస్కస్ చేద్దాం. తర్వాత వాళ్ళ మీదకి దండెత్తి వాళ్ళ యొక్క స్థానాన్ని ఆక్రమించి కనోజ్కి నెక్స్ట్ వాళ్ళ సామ్రాజ్యాన్ని షిఫ్ట్ చేశాడనమాట. ఎవరు? ఈ హర్షవర్ధనుడు. ఈయన పరిపాలన కాలం కానీ మనం చూసుకుంటే దాదాపుగా మనకి 604 నుంచి 647 క్రీస్తు శకం, ఓకేనా. క్రీస్తు శకం 604 నుంచి 647 మధ్యలో మన యొక్క హర్షవర్ధనుడు అయితే పరిపాలన అయితే జరిగిందండి. ఇది ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్. ఇందులో గమ్మత్తైన విషయం ఏంటంటే, హర్షవర్ధనుడు మనకి ఒక స్వయంగా ఆయన కవి అండి, ఓకేనా. కవి. గ్రూప్ 2 బిట్ కిందటి సంవత్సరం గ్రూప్ 2 బిట్ అండి మన జరిగింది కదా 2025. ఆయన యొక్క కొన్ని రచనలు చేశాడనమాట. ఆయన యొక్క రచనలనే ఇక్కడ ఇచ్చారనమాట. ఇందులో కానిది ఏది అని అడుగుతాడనమాట హర్షవర్ధనుడు. అలాగే హర్షవర్ధనుడి యొక్క ఆయన చాలామందిని కవులు ఉన్నారండి పోషించాడు. అందులో బాణుడు అనేవాడు ఉన్నాడు, ఓకేనా. ఆయన దగ్గర పనిచేసేటటువంటి కవి బాణుడు. ఈయన కూడా కొన్ని రచనలు చేశాడు. ఈయన రచనలు ఇచ్చాడనమాట, ఓకేనా. ఇందులో హర్షవర్ధనుడు రాయినటువంటి రచనలు ఏవి అని ఇచ్చాడు. ఆ రాయినటువంటి రచనలో బాణుడి యొక్క రచన ఇచ్చాడనమాట, ఓకేనా. బాణుడు కూడా చాలా రాశారనమాట. సో ఈ విధంగా మనకు బిట్ అడగడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా జాగ్రత్తగా ఈ కాన్సెప్ట్ని డీల్ చేయాలి. అయితే ఇక్కడ మనకు వచ్చేసరికి చూడండి, ఇదే బిట్. అది హర్షవర్ధనుడి యొక్క బ్యాక్గ్రౌండ్ అండి, ఓకేనా. ఈయన స్వయంగా కవి కదా. సో నాగానందం, ప్రియదర్శిని, రత్నావళి ఇవన్నీ కూడా హర్షుడే రాశాడండి, ఓకేనా. ఈయన దగ్గర పనిచేసేటటువంటి బాణుడు అనేటటువంటి ఉన్నాడు, ఈయన ఒక కవి. సో ఈయన కూడా చాలా రాశారనమాట. సో ఈయన రచన కూడా ఒకటి ఇచ్చేసారనమాట ఇక్కడ, కాదాంబరి అని అన్నాడు. కాదాంబరి ఇది కిందిటి బిట్ అనమాట, గ్రూప్ 2 బిట్. సో కాదాంబరి ఎవరు రాశారు? బాణుడు రాశాడు. కానీ బిట్ ఏమి ఇచ్చాడు? హర్షుడు రాసినట్టుగా ఇచ్చాడు. ఇది తప్పు అనమాట. ఇది మనం గుర్తించాలి, ఓకేనా. సో బిట్ కూడా ప్రీవియస్ ఎలా అడుగుతున్నాడు కూడా మనం అనాలిసిస్ చేసి చదువుకోవాలన్నమాట. ఇది ఇక్కడ హర్షుని యొక్క బ్యాక్గ్రౌండ్, ఓకేనా. సో నెక్స్ట్ మనం ముందుకెళ్తే, నిన్న చెప్పుకున్నాం ఆల్రెడీ కిందటి క్లాస్లో. సో తమిళ బౌద్ధ మత గ్రంథాలు కూడా ఉన్నాయి. అసలు ఈ తమిళం దగ్గరికి అంటే ఇక్కడ ఈ తమిళనాడు, కర్ణాటక ఈ ప్రాంతాలు ఉన్నాయి కదా, అసలు ఎక్కడికి వెళ్ళిందంటే నిన్న బ్యాక్గ్రౌండ్లో మనం చెప్పుకున్నాం. ఏంటి? మన భద్రబాహు ఉన్నాడు కదా, భద్రబాహు. ఈయన ఎవరు?
జైన మత గురువు ఎవరికి? మౌర్య వంశంలో స్థాపించినటువంటి మనకి రాజు అయినటువంటి చంద్రగుప్త మౌర్యుడు. వాళ్ళిద్దరు కూడా ఎక్కడికి వచ్చారు నేను డిస్కస్ చేశాం, ఇక్కడ ఈ ప్రాంతంకి. ఓకేనా? కర్ణాటకలో ఉండేటటువంటి శ్రావణ బెలగంకి వచ్చారు. ఇక్కడి నుంచి బౌద్ధ మతాన్ని అంతా వ్యాప్తి చేశారనమాట. అలా మనకి తమిళనాడుకు కూడా వ్యాప్తి అనేది జరిగింది అనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కూడా కొన్ని రచనలు అనేవి చేశారనమాట. సో ఇవన్నీ తమిళ బౌద్ధ గ్రంథాలు అనమాట. ఓకేనా? సో ఇవంతా మనకి ఇంపార్టెంట్ లేదు, జస్ట్ వారి చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇందులో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే బుద్ధఘోషుడు. ఓకేనా? విశుద్ధ మాగ రాశాడు. ఈయన ఎవరు? ఏనాయాన యొక్క ఏమంటాం రెండు విధాలుగా చీలిపోయింది కదా మొదటి బౌద్ధ సంగీతంలో మనకి ఆల్రెడీ చూసాం. సో అందులో 2 యానాలు ఉన్నాయి. ఏంటంటే మహాయానము, ఏనాయానము. ఈ ఏనాయానాన్ని ఈయన బలపరిచారనమాట. ఓకేనా? సో భద్రబాహు మనకి ఏం బలపరిచాడు? మహాయానాన్ని బలపరిచారు. ఓకేనా? సో తర్వాత కాలంలో మనకి ఆచార్య నాగార్జునుడు కూడా వచ్చి దీన్ని ప్రవేశపెట్టాడు అనమాట, మహాయానాన్ని. ఏ కాలంలో? 4వ బౌద్ధ సంగీతంలో. అది మనం ఆల్రెడీ నేను డిస్కస్ చేసాం. ఓకేనా? సో ఇక్కడ మనం వచ్చేసరికి సో ఇవన్నీ రచనలు బౌద్ధ మతాన్ని గ్రంథాలన్నమాట. ఓకేనా? ఇవన్నిట్లో మనమే త్రిజాగ్నుడు గుర్తించుకుంటే సరిపోతుంది. ప్రమాణ సముచ్చయం ఇది అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? త్రిజాగ్నుడు రాసినటువంటి బౌద్ధ మత గ్రంథం. అలాగే మొట్టమొదటి తర్కానికి సంబంధించినటువంటి గ్రంథం ఏదయ్యా అంటే మనకి ఇంపార్టెంట్ వసుబంధు. అలాగే బౌద్ధ తర్కశాస్త్రానికి పితామహుడు త్రిజాగ్నుడు. ఎవరు? త్రిజాగ్నుడు. ఆ త్రిజాగ్నుడు ఎవరు? ఇప్పుడు ఆల్రెడీ చూసాం. ఓకేనా? ఈయన ప్రమాణ సముచ్చయం రాసినటువంటి వ్యక్తి. సో అందుకే ఈ 2 మనం గుర్తించుకుంటే ఇక్కడ సరిపోతుంది. నెక్స్ట్, భారతదేశంలో అసలు ఎలా వ్యాప్తి చెందింది? ఓకేనా? మన భారత సంస్కృతిపై దీని ప్రభావం ఏమిటి అనేది ఒకసారి చూద్దామన్నమాట. సో అనేక రాజవంశాలు అయితే మనకి బౌద్ధానికి సేవ చేసిందండి. అందులో మొట్టమొదటి పావుకు చెందినటువంటి రాజు ఎవరయ్యా అంటే బింబిసారుడు. ఓకేనా? మనకు తెలుసు మగధ రాజ్యాన్ని పరిపాలించినటువంటి చాలా రాజ్యాలు ఉన్నాయి. బారుహ, హరియాంక, శిశునాగ, ఇలా చాలా రాజ్యాలు ఉన్నాయి. నంద, తర్వాత రాజ్యం మౌర్య. సో ఇటువంటి రాజ్యాలలో ఇందులో ఇతను బింబిసారుడు ఒక రాజ్యానికి చెందినటువంటి వారు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఓకేనా? హరియాంక వంశానికి చెందినటువంటి వ్యక్తి ఈయన, హరియాంక చక్రవర్తి. ఓకేనా? ఈయన భారతదేశంలో మొట్టమొదటి బౌద్ధ మతాన్ని స్వీకరించాడండి. అయితే వేలువనం బుద్ధునికి దానం చేశారు. అంటే ఈయన కాలంలోనే మనకి బుద్ధుడు ఉన్నాడు. ఓకేనా? సో ఈయన ఏం చేశాడంటే అసలు ఈ వేలువనం ఎక్కడ ఉంది? ఈ వేలువనం ఎక్కడ ఉందంటే ఇప్పుడు మన బీహార్. ఓకేనా? ఇప్పుడు మన బీహార్లో ఈ వేలువనం అనేది ఉందండి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే మొట్టమొదటి విహారము ఏమిటి లభించింది బౌద్ధ మతానికంటే ఎవరు ఇచ్చారని అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. బింబిసారుడు అనేది మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఓకేనా? విహారం అని అన్నాం. విహారం అంటే అర్థం ఏమిటంటే మనకి ఇక్కడ బౌద్ధ భిక్షువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నివాస స్థలాలండి. అంటే చక్రవర్తి సాధారణంగా మనకి ఏం చేస్తారో, ఎవరైతే బౌద్ధ భిక్షులనే కాదు, ఎవరైతే బ్రాహ్మణులకు కానీ కొన్ని భూములు అయితే దానాలు చేస్తారు. అలా దానం చేసినటువంటి ఒక ప్రదేశమే వేలువనం. ఆ వేలువనం ఎక్కడుందంటే బీహార్లో ఉంది. అది ఎవరికి ఇచ్చారయ్యా అంటే బుద్ధుడికి ఇచ్చారు. ఓకేనా? అయితే బౌద్ధ మతానికి లభించినటువంటి మొట్టమొదటి విహారం ఏదయ్యా అంటే మనకి వేలువనం. ఓకేనా? ఎక్కడి నుంచే బుద్ధుడు ఏం చేశాడంటే అన్నీ చాలా వాటిని ఇక్కడి నుంచి ఆయన ప్రసంగాలు చేశాడండి, ఈ వేలువనం నుంచే. ఓకేనా? తర్వాత ఆయన పరంపరంగా చాలామంది వచ్చారు. మహాకాశ్యపుడు అయితేనేమి, తర్వాత బౌద్ధ భిక్షువు అయినటువంటి మొగలిపుత్త తిస్స అయితేనేమి, చాలామంది వచ్చారు, మనం చూసాం. వీళ్ళందరూ కూడా బౌద్ధ భిక్షువులు. తర్వాత మనకి బుద్ధుని యొక్క సారాంశాన్ని తదుపరి కాలానికి వ్యాప్తి చెందించినటువంటి వాళ్ళనమాట. ఓకేనా? సో ఆ విధంగా మనకి బింబిసారుడు సేవ చేశాడనమాట. ఓకే, నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఇక్కడ ఎవరై ఉంటారంటే
అశోకుడు అండి నెక్స్ట్ సంబంధించినటువంటి ఓకేనా. బింబిసారుడు, అశోకుడు. నెక్స్ట్ అశోకుడు. ఈయన ఏటయ్యా అంటే మనకి ఎప్పుడు స్వీకరించాడంటే 259 ఓకేనా, బీసీ, బిఫోర్ క్రీస్ట్ ఓకేనా. 259లో ఈయన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. బౌద్ధ మతానికి ఎనలేని సేవ చేసేటటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మనకి అశోకుడు అండి. ఎన్ని శాసనాలు వేయించాడో తెలియదండి, చాలా శాసనాలు వేయించాడు, చాలా దానాలు చేశాడు, లెక్కలేనటువంటి ఓకేనా. అలాగే ఈయనకి బౌద్ధ మతం స్వీకరించమని ఆయన దీక్షను ఉపదేశించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఉపగుప్తుడు. చాలా ఇంపార్టెంట్. ఈయన ఎవరయ్యా అంటే ఈ ఉపగుప్తుడు మనకి బౌద్ధ భిక్షు అండి. ఎప్పుడైతే మనకి మహానిర్యాణం చెందాడో బుద్ధుడు, బుద్ధుడి యొక్క శిష్యుల్లో ఈయనొక శిష్యుడు అనమాట, ఉపగుప్తుడు. సో తరువాత కాలంలో అశోకుడు చాలా ఆదరించాడనమాట ఈ సన్యాసిని. అందువల్ల ఈయన ఏం చేశాడంటే ఉపగుప్తుడి నుంచి మనకి బౌద్ధ మతాన్ని స్వీకరించాడనమాట అశోకుడు. సో తర్వాత మనం డీప్గా వెళ్దాం మౌర్య వంశం గురించి, మౌర్యుల యొక్క చరిత్ర గురించి, ఆ తర్వాత వచ్చేటటువంటి మనకి గుప్తుల యొక్క చరిత్ర గురించి, ఆ మౌర్యులకి అనంతరం ఏం జరిగింది, గుప్తుల తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ